సార్ నమస్కారం. నాకైతే ఉత్కంఠ పెరిగిపోతూ తొందరగా తేలిపోతే బాగుండు అనిపిస్తోంది. అదే మన ఏపీ రాజకీయాల గురించి. ఎలక్షన్‌లు వచ్చేస్తున్నాయి. 2 ప్రాంతీయ పార్టీలు టీడీపీ, జనసేన, అటు వైసీపీ. ఈ ప్రాంతీయ పార్టీలు ఇలా ఉంటే, మరి జాతీయ పార్టీలు బీజేపీ అనుకుంటోంది, అంటున్నారు. ఈసారి ఎట్లాగైనా మనం బాగా వేయాలి, సీట్లు సంపాదించాలి అని పట్టుదలతో ఉన్నారన్నటువంటి సమాచారం వస్తోంది. మరి అలాగే కాంగ్రెస్ షర్మిల గారి ఎంట్రీ తోటి వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఎన్నో కొన్ని. మరి ఈ 2 జాతీయ పార్టీల ప్రభావం ఈ 2 పార్టీల మీద ఈ ప్రాంతీయ పార్టీల మీద ఎంతవరకు పడుతుంది? ఇవి చెప్పండి. తప్పకుండా పడుతుందండి. ఈ గెలుపోటములను కొంతవరకు ఈ జాతీయ పార్టీలు ప్రభావితం చేస్తాయి. హుహు. అది జాతీయ పార్టీ భాజపా కేంద్రంలో అధికారంలో ఉంది. దాదాపు 30 సంవత్సరాల పైగా 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అప్రయతంగా 1983 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు. తర్వాత 89లో అధికారంలోకి వచ్చారు. మళ్ళీ తర్వాత 2004లో వచ్చి 2014 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అంటే కరెక్ట్‌గా 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ అధికారంలో ఉంది. దాని ఉపాంగ పార్టీ అయిన అంటే దాని కాంగ్రెస్‌లో నుంచే వచ్చిన ఉప పార్టీ అయిన వైఎస్ఆర్‌సీపీ ఇప్పుడు 2019లో ఎన్నికల్లో అప్రహితమైన విజయం సాధించి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇటీవల రేవంత్ రెడ్డి గారు. మరి ఆంధ్రప్రదేశ్కి ఇంకొక బోర్డర్ అయిన కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి సౌత్‌లో బోర్డర్లో ఉన్న తమిళనాడులో కూడా అధికారంలో ఉంది భాగస్వామ్యంగా. డిఎంకే ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా భాగస్వామి. అలా ఆంధ్రప్రదేశ్ని సర్కిల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ లెగసీలో వాటాను కోరుతూ వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలుగా చేశారు. వాళ్ళ గత ఎన్నికల్లో ఈ 2 జాతీయ పార్టీలకి నోటా కంటే తక్కువగా వచ్చింది. 1%, 1.2% అట్లా వచ్చింది ఇద్దరికి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ని విభజన పాపం మూట కట్టుకున్నారు వీళ్ళిద్దరూ, ఈ 2 పార్టీలు. అంటే విభజించినందుకు కాంగ్రెస్ పార్టీని శిక్షించారు. విభజన తదుపరి విభజన హామీలను అమలు చేయలేదు అని ఆంధ్రప్రదేశ్ ఎంతో ఉన్నతమైన చరిత్ర కలిగిన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మద్రాసీలు తరిమితే కర్నూలుకి, కర్నూలులో ఫుట్బాల్ కొడితే హైదరాబాద్కి, హైదరాబాద్లో ఫుట్బాల్ కొడితే అమరావతికి, ఇలా రాజధానిని మార్చుకుంటూ పిల్లిపిల్లల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. చాలా ఆ పాపాన్ని బీజేపీ కూడా కారణాలు ఏమైనా కానీ కొంత మూట కట్టుకున్నది యథార్థం. రాజధాని విషయంలో కానివ్వండి, పోలవరం అది తక్కువ డబ్బు ఖర్చుతోటి ఆ పోలవరం పూర్తయ్యే అవకాశం ఉన్నా అది కూడా పూర్తి అవ్వలేదు. ఒక తట్టెడు మట్టి అమరావతిలో వేసిన పాపాన్ని పోలేదు. అసలు అమరావతినే మూలను పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయనే నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తదుపరి జరిగిన పరిణామాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాము, మేము పోటీ చేస్తున్నామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఆ విధంగా కార్యాచరణ చేసుకుని వాళ్ళు ముందుకు వెళుతున్నారు. ఈరోజు కూడా గోదావరి జిల్లాల్లో మరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలైన రామలక్ష్మి గారిని కలుపుకొని మరి జనసేనాని కలవటం అంటే వాళ్ళు ఒక కార్యాచరణలో ముందుకు వెళ్ళిపోతారు. క్యాండిడేట్స్ని ఎందుకు డిక్లేర్ చేయటం లేదు అని అంటే భాజపా అగ్రనేతల ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో మాట్లాడి తెలుగుదేశం పార్టీని కూడా ఒప్పించి కూటమిలో భాగస్వాములను చేద్దాము. 2014లో ఏ విధంగా అయితే కలిసి వైకాపాను ఎదుర్కొన్నామో విభజన అనంతరం అదే విధమైన కూటమిని ఈసారి కడదాము అనేది జనసేన యొక్క లక్ష్యం. ఎన్డీఏలో భాగస్వామి కావటం అనేది తెలుగుదేశం పార్టీ కొత్తేం కాదు. గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వాలు రెండింటినీ 2 టర్మ్లోనూ తెలుగుదేశం పార్టీ భాగస్వామి పక్షమే. 6 సంవత్సరాలు సుస్థిరంగా వాజ్పేయి గారు పరిపాలించగలిగారు అని అంటే తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏ 2 అంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగిన
ప్రభుత్వం కూడా ఎన్డీఏ కన్వీనర్ ఆయన అవును. చంద్రబాబు నాయుడు గారు. అందుకని వాళ్ళకి కొత్త ఏం కాదు. ఆ కూటమి ఏర్పడటంకి కన్విన్స్ చేశారు. అమిత్ షా గారితోటి మంత్రాలు కూడా చంద్రబాబు గారు నాయుడు గారు చేసిన విషయం తెలిసింది. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందండి. ఇక సీట్ల సర్దుబాటు ఏంటి అనేది జాతీయ కౌన్సిల్ సమావేశాలు కూడా బీజేపీ ముగిసినాయి కాబట్టి భాజపా టార్గెట్ 370 అంటే 370 సీట్ల లక్ష్యం మిత్రపక్షాలతో కలిపి 400 నినాదం ఎత్తుకుంది. ఆంధ్రప్రదేశ్ అంటే సౌత్ ఇండియాలో వాళ్ళకి డబుల్ ఇంజిన్ సర్కార్ లేదు. కేరళలో లేరు, వాళ్ళు చెన్నైలో లేరు, కర్ణాటకలో కాంగ్రెస్కి వదిలేశారు, అది అంటే పోయింది వాళ్ళ చేతుల్లో నుంచి. తెలంగాణలో లేదు, రాలేదు. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు 100 కంటే తక్కువ ఉన్నారు. ఇక్కడ ఒకే ఒక అవకాశం పవన్ కళ్యాణ్ గారు ద్వారా తెలుగుదేశం పార్టీతో మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి ఈ కూటమిని తీసుకువెళ్ళి, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారని చెప్తున్నారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలను కూడా మళ్ళీ ఆహ్వానించి ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఒకటి ఏర్పాటు చేసి తద్వారా సౌత్ ఇండియాలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఒకటి మేము ఏర్పాటు చేశాము మిత్రపక్షంతో కలిసి అనేది అనిపించుకోవాలి అని చెప్పి. మహారాష్ట్రలో అదే జరిగింది. శివసేన రెబల్ గ్రూప్కి చీఫ్ మినిస్టర్ పదవి ఇచ్చి డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ నడుపుతున్నారు. యాక్చువల్గా అక్కడ ఉప ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి. అవును, చాలా విచిత్రంగా ఉంటుంది. విచిత్రం. బీహార్లో కూడా నితీష్ కుమార్ గారు డబుల్ ఇంజిన్ సర్కార్, బీజేపీ ప్రభుత్వం దాంతో అక్కడ ఉప ముఖ్యమంత్రి కూడా గతంలో ఆయన ముఖ్యమంత్రి హోదా స్థాయి కలిగిన వ్యక్తి, అంటే పెద్దవాళ్ళు. అలా అక్కడ జరుగుతూ ఉంది. భాజపా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయ్యి చేస్తూ ఉంది. అందుకని సౌత్ ఇండియాలో వాళ్ళకి స్థానం లేదు అని అనిపించుకోకుండా ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటులో భాగంగా వీళ్ళు ప్రధాన భూమికను పోషించాలి అని అనుకుంటాను. అది జరిగితే ఆంధ్రప్రదేశ్లో ద్విముఖ పోటీ కాదు, అధికార వైకాపాకు వ్యతిరేకంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే వీళ్లతో పాటు కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ, ఇండియా కూటమిలో భాగంగా వాళ్ళకి ఇంకొక భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. ఆప్ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో, మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది, అది జాతీయ పార్టీ, మరి సిపిఎం ఉంది. వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో పోటీ చేయబోతున్నారు. 175 స్థానాలకి వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఆ పార్టీలకు ఎంతో కొంత బలం ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2-3% బలం ఉంది. వాటిల్లో తప్పకుండా 175 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వాన ఇండియా కూటమి 175 స్థానాల్లో పోటీ చేస్తుంది. అంటే 3 కూటములు, త్రిముఖ పోరు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ప్రధానమైన పోటీ వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి, ఎన్డీఏకి మధ్య ఉంటుంది. కానీ ఇంపార్టెంట్ రోల్ ప్లేయర్ ఇండియా కూటమి కూడా ఉండబోతాం. వాళ్ళకి 3% నుంచి 5% ఓట్లు రావడానికి, ఎందుకంటే వాళ్ళు ఇటీవల డిఎస్సి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేసిన డిఎస్సి మీద, ప్రభుత్వ ఉద్యోగాలు డిఎస్సి మీద రాష్ట్ర వ్యాప్తంగా గత 10 సంవత్సరాల్లోనూ చెయ్యని పోరాటం ఈ నెల రోజులుగా చేస్తా వస్తా ఉన్నారు. మీరు చూడండి, మంత్రులు ఇళ్ల దగ్గర వాళ్ళని నిలదీయటం కానీ, షర్మిలారెడ్డి గారి బహిరంగ సభలకి ప్రజల స్పందన కానీ పెరిగింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అనేది క్వశ్చన్ చేస్తాం. అంటే మీకు ప్రజల్లో ఎప్పుడైతే ప్రజాదరణ పెరిగిందో ఆటోమేటిక్గా మెయిన్ స్ట్రీమ్ వార్తల్లోకి వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్ వార్తల్లోకి వస్తూ ఉన్నారు. నగిరిలో చాలా భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఆమె ప్రజాదరణకి అదొక నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ ఆమె కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు బహిరంగ సభ స్థాయిలోకి, పోరాటాల్లో కూడా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎంతైనా చరిష్మా ఉంది కదండి. అవును, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయనకి మంచి చరిష్మా కలిగిన నేత కదా. అవును, ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి రాబోయే రోజుల్లో ప్రచారానికి రాబోతా ఉన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఉమ్, రాయలసీమ, కర్నూలు, ఉమ్, అనంతపూరు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు తిరగబోతా ఉన్నారు. ఉమ్, ఇక చిత్తూరులో స్టాలిన్ గారు ఉమ్, మరి వాళ్ళు కూడా అక్కడ ప్రచారం కాంగ్రెస్ తరఫున చేయబోతా ఉన్నారు. ఉమ్, మరి వీటన్నిటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ఉంది. ఎందుకనంటే వాళ్ళకి అభ్యర్థులుగా టికెట్స్ ఇది చేసుకోమంటే దాదాపు 800 అప్లికేషన్లు వచ్చాయి. బా. ఇట్లా అందులో ఎంత మాత్రమైన బలమైన అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. నాయకులు లేకపోలేదు. ఇప్పుడు ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కిషోర్ చంద్రదేవ్ గారు కానివ్వండి, మరి రాజమండ్రి హర్షకుమార్ గారు కానివ్వండి, అమలాపురం ఇలా ఉన్నారు. లగడపాటి రాజగోపాల్ ఆయన కూడా నేను కాంగ్రెస్ వాదినే రిజైన్ చేశాను కానీ కాంగ్రెస్ వాదినే అని చెప్పుకున్నాను. అలా నాయకులు లేకపోలేదు. సాకే శైలజానాథ్ గారు, రఘువీరారెడ్డి గారు, చింతామోహన్ గారు ఇలా చాలామంది నా శంకర్ పద్మశ్రీ గారు, మరి తులసిరెడ్డి గారు ఇలా నాయకులు కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా ఉంది. కాకపోతే వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు అసెంబ్లీ స్థాయి నాయకులుగా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1-2 స్థానాల్లో వాళ్ళు గెలిచినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం కాదు. అంటే ఈ త్రిముఖపోరులో అదే బలమైన అభ్యర్థి అయితే గెలిచినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం కాదు. అందుకని రాబోయే రోజుల్లో తీవ్రమైన పోటీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి, ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి మధ్య జరగబోతూ ఉంది. ఇందులో ఇండియా కూటమి కూడా కొన్ని స్థానాల్లో గెలుపోవటంని నిర్దేశించే స్థాయిలో ఇండియా కూటమి కూడా ఉండబోతా ఉంది అనేది ప్రస్తుతానికి మనకు అందుతున్న వార్తల సమాచారం. ఓకే సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.